హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు బెస్ట్ ఎడ్యు ఇన్ఫో. మీరు కనుక ఈ ఛానల్ మొదటిసారి చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. జేఈ మెయిన్స్ 2024 లో ర్యాంక్ వచ్చిన వాళ్ళు వాట్ నెక్స్ట్, ముఖ్యంగా ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ స్టూడెంట్స్ ఏం చేయాలి అనే దాని గురించిన వీడియో. ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇక్కడ నేను చెప్పబోయే విషయాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. జనరల్గా జేఈ మెయిన్స్లో 1,00,000 ఆ పైన ర్యాంక్ వచ్చిన వాళ్ళు జనరల్గా ఎక్కువ ర్యాంక్ వచ్చింది కదా, ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. మీకు కొన్ని ఆప్షన్స్ చెప్తాను, అందులో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే డ్రాప్ తీసుకోవడం. అంటే ఇంకా 6 మంత్స్ టైంలో మళ్ళీ జేఈ మెయిన్ వస్తుంది కాబట్టి దానికి మళ్ళీ ప్రిపేర్ అయ్యి రాయడం. ఈ ఆప్షన్ ఖచ్చితంగా ఎన్ఐటి, ఐఐటి, ట్రిపుల్ ఐటీలో చేరాలి అనుకునే విద్యార్థులకి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే సరిగా ప్రిపేర్ అవ్వకపోతే 1 ఇయర్ లాస్ కూడా అవుతుంది. కాబట్టి ఏదైనా బలమైన కారణం వల్ల ర్యాంక్ మిస్ అయిన వాళ్ళు మాత్రం ఈ ఆప్షన్ని డెఫినెట్గా ట్రై చేయండి. సీరియస్నెస్ లేకుండా సరే ఏదో ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం ఈ ఆప్షన్ వర్కౌట్ అవ్వదు. ఖచ్చితంగా ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీలో చదవాలని అనుకునే వాళ్ళే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక మీ ముందున్న సెకండ్ ఆప్షన్ ప్రైవేట్ యూనివర్సిటీస్. చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ కొంచెం ఈ 90% ఉన్న వాళ్ళకి సీట్స్ ఆఫర్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. మనం డెఫినెట్గా ఈ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు ఆ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతూ ఉంటారు. కాబట్టి మీరు అలాగా ఒక మంచి ప్రైవేట్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుని అందులో చేరడం వల్ల క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు దాదాపుగా ఎన్ఐటీలతో ఈక్వలెంట్గా ఉన్న యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. కాకపోతే ఈ యూనివర్సిటీలో కొంచెం ఫీజు ఎక్కువగా ఉంటుంది. ఈ ఫీజు పే చేయగలిగిన వాళ్ళు ఇక్కడ ఒక మంచి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుని మీరు అందులో కనుక చేరితే మీరు అనుకున్న గోల్స్ని అచీవ్ చేయగలుగుతారు. కాబట్టి ఫీజు పే చేయగలిగిన వాళ్ళు ఆ రకంగా ట్రై చేయండి. డెఫినెట్గా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది, మంచి ప్యాకేజ్ కూడా వస్తాయి. ఇక థర్డ్ ఆప్షన్, మేము ఫీజు పే చేయలేం కానీ మంచి యూనివర్సిటీలో చదవాలి, ప్రైవేట్ యూనివర్సిటీ అయినా పర్వాలేదు అని అనుకునే వాళ్ళకి ఇంటర్మీడియట్ మార్క్స్తో ఇంజనీరింగ్ సీట్స్ ఇచ్చే కొన్ని యూనివర్సిటీలు ఉన్నాయి. అదేంటంటే ఎగ్జాంపుల్ శస్త్ర లాంటి మంచి పేరున్న కొన్ని యూనివర్సిటీలు ఇంటర్ మార్క్స్తో ఇంజనీరింగ్లో సీట్లు ఇస్తాయి. ఫీజు కొంచెం తక్కువగా ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఇంటర్లో కనుక 950 అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ప్రయత్నం చేయొచ్చు. లేదా ఇలాంటి ఇంకేమైనా వేరే యూనివర్సిటీలు ఉన్నా ట్రై చేయొచ్చు. ఇలా ట్రై చేయడం వల్ల కూడా మీరు మీ గోల్ని సాధించి మంచి ప్యాకేజ్తో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ శస్త్ర యూనివర్సిటీ గురించి మా ఛానల్లో ఒక వీడియో ఉంది, కావాల్సిన వాళ్ళు వెంటనే చూడండి, శస్త్ర యూనివర్సిటీ. ఇక నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్, తక్కువ ఖర్చుతో మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ కావాలంటే మీకు నెక్స్ట్ ఆప్షన్ ఎంసెట్. జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి ఇప్పటిదాకా బాగా ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి మీరు ఎంసెట్ ఎగ్జామ్ కనుక మంచి ర్యాంక్ సాధిస్తే టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ పొందొచ్చు. ఈ టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలో కనుక మీకు సీట్ వస్తే మంచి బ్రాంచ్లో మీరు డెఫినెట్గా మీకు ఎన్ఐటీలో లాగానే మంచి ఎడ్యుకేషన్తో పాటు మంచి ప్యాకేజెస్ కూడా మీకు లభిస్తాయి. మనీ పే చేసి ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వలేని వాళ్ళు, లేకపోతే వేరే స్టేట్స్ వెళ్ళి చదవకూడదు ఇక్కడే చదవాలని అనుకునే వాళ్ళు ఈ ఆప్షన్ని ఎంచుకోవచ్చు. మీరు ఎంసెట్కి 180 మార్క్స్కి 130 మార్క్స్ కనుక వస్తే మీకు మంచి ర్యాంక్ వస్తుంది. మీకు ఆ మంచి ర్యాంక్ వస్తే మీకు టాప్ 10 కాలేజెస్లో సీట్ వస్తుంది. కాబట్టి ఎంసెట్కి బాగా ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంక్ సాధిస్తే మీరు అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వగలుగుతారు. ఎంసెట్ కోసం ప్రిపరేషన్ సెపరేట్గా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక క్వశ్చన్కి 1 మినిటే టైం ఉంటుంది. జేఈ మెయిన్స్లో లాగా లెంగ్తీ క్వశ్చన్స్ ఉండవు, ఎక్కువ క్వశ్చన్కి ఎక్కువ టైం కూడా ఉండదు. కాబట్టి ఎంసెట్లా కనుక ప్రిపేర్ అయితే మీరు ఖచ్చితంగా మీకు మంచి ర్యాంక్ వస్తుంది. కాబట్టి మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఇప్పటి నుంచి ఎంసెట్కి కనుక ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా మంచి ర్యాంక్ వస్తుంది. కాబట్టి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు మీ గోల్స్ని అచీవ్ చేసుకోగలుగుతారు. సో నేను ఇప్పటివరకు చెప్పిన ఆప్షన్స్ మీకు ఏది సరిపోతే ఆ ఆప్షన్ని మీరు చూసుకుని దాని ప్రకారం కనుక మీరు వెళ్తే మీరేమీ ఎన్ఐటీలో సీట్ రాలేదని ఏం ఫీల్ అవ్వక్కర్లేకుండా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందగలుగుతారు. దాంతోపాటు మంచి ప్యాకేజ్ కూడా పొందగలుగుతారు. కాబట్టి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని బాగా ట్రై చేయండి. మరిన్ని వివరాల కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
మరో వీడియోతో మీ ముందుకు వస్తాం. ఆల్ ద వెరీ